నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎంపీలతో దిశానిర్దేశం చేసింది అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంత కఠినంగా ఉన్నారో ప్రజల్లో కూడా చర్చ బాగా జరుగుతుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ గారు నమస్కారం. నమస్తే. మోడీ గారు ఇప్పుడు బీజేపీ ఎంపీలతో దిశానిర్దేశం చేసింది అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత కఠినంగా ఉన్నారనేది ఇప్పుడు ఏపీ ప్రజల్లో చర్చ బాగా జరుగుతుంది. అది దీని మీద మీ స్పందన ఏంటి? మొన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలకు చేసిన దిశానిర్దేశం తర్వాత ఆ వార్తలు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఏంటి, ఎలాంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మోడీ గారికి ఉంది. నేటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందేమో, జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేస్తుంది మోడీ గారు అమిత్ షా గారేనేమో, అందుకే ఆయన కేసుల్లో బయటపడుతున్నారేమో, బెయిల్ మీద ఇన్నాళ్ళు బయట ఉంటున్నారేమో అనేటువంటి ఒక సహజమైనటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయం రావటానికి ఉన్న కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011లోనే 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేటువంటి కేసులు ఉన్నాయి. దాదాపు 20 సిబిఐ ఈడీ కేసులు, చిన్న కేసులు కాదు. ఆ కేసుల్లో ఆయన 16 నెలలు జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. 2013లో బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2012లో బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బెయిల్ మీద బయట తిరుగుతూనే ఉన్నారు. ఆ కేసును ఇంతవరకు తేలలేదు. ఆ కేసులు కనుక తేలి ఉంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నమోదైన కేసులు చూస్తే 2.5 years పైన శిక్ష పడే కేసులే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన అక్యూజ్డ్ని దోషిగా కనుక తేల్చి కనుక ఉంటే ఆయన జైలుకి వెళ్ళి ఉండేవాడు. జైలుకు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అతనుకున్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోయి ఉండేది. అతను ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని, అంటే మన చట్టాల ప్రకారం 2.5 years పైన శిక్ష పడితే ఖచ్చితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్ట్ పోతుంది. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను జైల్లో ఉన్నంతకాలం కోల్పోతారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కనుక తేలి ఉండుంటే ఆయన 2019లో ముఖ్యమంత్రి ఘటన పక్కన పెడితే కనీసం పులివెందుల ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అర్హతను కోల్పోయి ఉండేవాడు. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా పోయి ఉండేది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి ఏంది? గాలి జనార్దన్ రెడ్డి పోస్ట్ ఊడింది, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఆయనకు లేదు. ఆయన కేసులో దోషిగా తేలాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలట్లేదు. ఆ కేసు తేలట్లేదు. ఈవెన్ 2019లో జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన కేసు కూడా 2020 నుంచి సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఆ కేసు కూడా ముందుకు పోవట్లేదు. ఇంతవరకు ఎవరు కారకులు అనేటువంటిది అఫీషియల్గా దోషిగా ఇంతవరకు తేలలేదు. ఇంకా అక్యూజ్డ్గా నడుస్తుంది, అంటే కేసు నడుస్తుంది తప్ప కేసు ఫైనల్ కాలేదు, తీర్పు రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలకపోవటానికి ఉన్న కారణం మోడీ గారితోటి అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బాండింగ్ అనేటువంటిది సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనుమానం. కానీ మొన్న మోడీ గారి మాటలు చూసిన తర్వాత మోడీ గారు బీజేపీ ఎంపీలతో ఏమన్నట్టు మన వార్తలు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కఠినంగా ఉండండి, సాఫ్ట్ కార్నర్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ వాళ్ళదో జనసేన వాళ్ళదో మాత్రమే కాదు, మీది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల వ్యతిరేకత ప్రదర్శించినా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, ప్రజల్లో అసహ్యభావం పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఆదరణ లేదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా మోడీ గారు చెప్పారు. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సహజంగా ఏ నాయకుడైనా సరే ప్రజల్లో ఉన్న రెప్యుటేషన్ బట్టి ఆ నాయకుడి పట్ల అభిప్రాయం ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమాత్రం రెప్యుటేషన్ లేదు. మొన్న 2024 ఎన్నికల్లో 11 సీట్ల పరిమితం కావడం పక్కన పెట్టు, ఆ 11 సీట్ల ప్రభావం ఇప్పటికీ జనాల్లో జగన్ పట్ల ఉంది. ఈ రోజుకి జగన్ పట్ల కనీసం సాఫ్ట్ కార్నర్ లేదు. ఇంకా రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ట్రోల్స్కి గురవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక జోకర్గా చూసే పరిస్థితిలోకి ట్రోలర్స్ చేరారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు లేదు, కానీ ట్రోలర్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే అలా మాట్లాడుతున్నాడు.
మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక పార్టీకి అధినేత అయ్యుండి అలా మాట్లాడటం ఏంటి అనే దాని మీద కూడా పెద్ద చర్చ నడుస్తుంది. సరే, ఇది పక్కన. అంటే ఈ పరిస్థితిలోని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు భుజానెత్తుకుంటారు, ఎవరు సమర్థిస్తారు? కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు ఇలా మాట్లాడిన తర్వాత సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చింది ఏంటంటే ఒక ఆశ, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇగనన్నా వేగంగా పరిగెడతాయా? ఎందుకంటే జనం సొమ్ము తిన్నది కదా. నేను లాజిక్గా మాట్లాడేది ఏంటంటే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న 42,000 కోట్లు కనుక అతను తిని ఉన్నది నిజమై ఉంటే తర్వాత అతనే ముఖ్యమంత్రి అయ్యాడుగా. ఇంకెంత ఆస్తి తిని ఉంటాడు? అవకాశం ఎవరిచ్చారు? వ్యవస్థలు ఇచ్చాయి. వ్యవస్థలే కనుక అతను తిన్న ఆస్తిని తేల్చి ఉంటే, అతను చేసిన నేరాన్ని తేల్చి కనుక ఉంటే టైం బాండింగ్ తోటి ఈరోజు అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చేది ఉంటే కాదు కదా. ఇలా అతను ముఖ్యమంత్రి కావటం వల్ల ఇలా మనం ఎన్ని స్కాములు చూస్తున్నాం. ఇసుక స్కాము, మట్టి స్కాము, లిక్కర్ స్కాము, నకిలీ మద్యం స్కాము, ఎన్ని స్కాములు మనం వింటున్నాం. ఈ పరిస్థితి కారణం అతని కేసులు తేలేకపోవటమే. ఆ తేలేకపోవటం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్, అతను తప్పు చేశాడో లేదు అన్నటువంటి కన్ఫ్యూజన్. అతనికి 2019లో అతను చెప్పిన అబద్ధాలు నమ్మారు. అతనికి సానుభూతి వచ్చింది, అతను ముఖ్యమంత్రి అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ని దోచుకొని తిన్నాడు. అతను రియాలిటీ జనం చూసిన తర్వాత, ఆ రోజు పెట్టిన కేసులు నిజమైనది అర్థమైన తర్వాత సరే వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి కాబట్టి ప్రజలు తమకు అనుకున్నటువంటి వాళ్ళకున్న ఓటు హక్కు ద్వారా 2024 ఎన్నికల్లో తీర్పిచ్చేశారు. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు, అది ఓకే. కానీ వ్యవస్థలు ఎప్పుడు ఇస్తాయి? చట్టాలు ఎప్పుడు ఇస్తాయి? చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ఎప్పుడు శిక్షిస్తారు? ఇది అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ఇప్పుడు మోడీ గారి మాటల తర్వాత కొంత ఆశ ప్రజల్లో చిగురించింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలతాయని, వేగంగా ముందుకు వెళ్తాయని, స్లోగా వెళుతున్నటువంటి కేసులు ఇక స్పీడప్ అవుతాయని ఒక ఆశ అయితే ఉంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సరే కేసులు ముందుకు వెళ్తాయా లేదా అని జోష్యం నేను చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేక భావం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదిగాక కూటమి ప్రభుత్వం పట్ల మోడీ గారి అభిప్రాయం కూడా చూడండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది అనేది నేషనల్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ కంపెనీలు ప్రతినిధులు చెప్తున్నారట. అంటే ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉందని సర్వేలు చూస్తున్నాయి. ఇది పక్కన పెడితే దేశానికి ఏ పెద్ద పెట్టుబడి వచ్చినా మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు అనే పరిస్థితి. అంటే అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి, సిటీలు ఉన్నాయి. వాటన్నిటిని వదులుకొని మన సౌత్ ఇండియాలోనే పక్కనే బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, అటుపక్క చెన్నై ఉంది. వీటన్నిటిని వదులుకొని వైజాగ్ వైపు, అమరావతి వైపు పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటిది? చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. దాన్నే మోడీ గారు ఉటంకించి మరీ చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది, ఆయనకి ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. నిజానికి మనం ఆ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఎన్డీఏ 3వ అధికారంలో రావడానికి కూడా కారణమైంది. పొలిటికల్గా చూసినా, ఇప్పుడు పరిపాలన పరంగా చూసినా ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో పర్ఫార్మెన్స్ బాగుంది. సో ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకుంది. అది జగన్ చేస్తున్న చేష్టలు, అతన్ని అభివృద్ధిని అడ్డుకునే విధానం, దాన్ని ఖండించాల్సిన బాధ్యత, దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత టీడీపీకి, జనసేనకి మాత్రమే కాదు మీకు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పారు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పొలిటికల్ స్టేట్మెంట్స్ వదిలేసి మోడీ గారు క్లియర్గా తన దగ్గర సర్వేలు ఉన్నాయని చెప్పారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పారు. ఆ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. దీన్ని మనం తీసుకుంటే వైసీపీగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి అవుట్ కాబోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇదే చర్చ ఇప్పుడు ప్రజల్లో బాగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నో అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాన్ని, కోర్టుకి వెళ్ళింది కూడా మనం చూసాము. దీని వెనక అంటే కేసులు, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎందుకు కేసులు ఉన్నా సరే జైలుకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే దాని వెనక మోడీ గారు ఉన్నారనే చర్చ అయితే బాగా జరుగుతుంది. నిజమే, అది వాస్తవంగా జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఇది అంత పూర్తిగా వ్యతిరేకం వస్తుందని చెప్పి మన ప్రజల్లోనే చూస్తున్నాం. ఇప్పుడు అంటే మొన్నటిదాకా ఉన్న ఒపీనియన్ వేరు, ఇవాళ ఉన్న ఒపీనియన్ వేరు. వాస్తవానికి మోడీ గారు వ్యాఖ్యల తర్వాత ప్రజల్లో చర్చ రావటం కాదు, కానీ ప్రజల్లో ఉన్న చర్చను మోడీ గారు చెప్పారు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మోడీ గారు చెప్పారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చులకన భావం ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల పాజిటివ్నెస్ ఉంది, ఇది మోడీ గారు చెప్పిన మాటలు. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. పైగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాబింగ్ నడిచిందేమో, ఓకే, ప్రజల్లో ఉన్న అనుమానాలు పక్కన పెట్టేస్తే నడిచిందేమో. ఆ రోజు నాటి పరిస్థితులు వేరు. ఆనాడు 2019లో టీడీపీ ఎన్డీఏ కూటమిలో లేదు, పైగా వ్యతిరేక పక్షంగా, వైరపక్షంగా ఉంది.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 150 సీట్లు ఉంటాం, పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో డబల్ డిజిట్ మెంబర్ ఉంటాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అడ్వాంటేజ్గా ఉండి ఉండొచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పూర్తిగా ప్రజల్లో పలచనైపోయాడు. ప్రజల్లో పలచనైన తర్వాత ఏ నాయకుడు కూడా, ఏ పార్టీ కూడా భుజాన్ని పెట్టుకోదు జగన్మోహన్ రెడ్డి గారిని. వన్స్ జనంలో క్రెడిబిలిటీ పోయిన తర్వాత, జనంలో పరిచయం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని నెత్తిన పెట్టుకుంటే అనవసరం నెత్తిన పెట్టుకున్న వాళ్ళు కూడా చెడ్డపేరు కదా. సో ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు వేరు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు వేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నెక్స్ట్ 2029 మేమా అంటున్నాడు. పరిస్థితి చూస్తుంటే ప్రజల్లో బాగా దిగజారిపోయింది పార్టీ అయితే. ఏమైనా కేఏ పాల్గొని నేనే గెలుస్తున్నాను చెప్తాడు. గెలిచినట్ట మొన్న 2024 ఎన్నికల్లో వైనాట్ 175 అట్టే కామెడీకి తీసుకోవాలి, అంతే. వినాలి, నవ్వుకోవాలి. థ్యాంక్ యూ.